బైబిల్లో గమాలియేలుది ప్రత్యేకమైన స్థానం. పునీత పౌలు ఇతని శిష్యుడే. ఇతడు పరిజేయుడు, అంటే దేవదూతలు ఉన్నారని, చనిపోయిన వారు తిరిగి లేస్తారన్న నమ్మకం ఉన్నవాడు. మొదటి శతాబ్దపు ప్రారంభంలో యూదా సమాజంపై ఈయన తిరుగులేని ముద్ర వేశాడు. సాధారణంగా యూదులు తమ బోధకులను రబ్బీ అని పిలిచేవారు, కానీ గమాలియేలును మాత్రం రబ్బాన్ అని పిలిచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రబ్బాన్ అంటే మా బోధకుడు. అంతగా ఆయన సామాన్యుల జీవితాల్లోకి చొచ్చుకెళ్ళాడు. క్రీస్తు తిరిగి లేచాడన్న విషయం గమాలియేలు మొదట్లో నమ్మకపోయినప్పటికీ పునరుత్థానాన్ని నమ్మే వ్యక్తి కావడంతో క్రైస్తవ్యానికి కాస్త మద్దతుగానే ఉన్నాడు. పునీత పౌలుకు క్రీస్తు కనిపించాక పౌలు తన గురువైన గమాలియేలును సందర్శించి ఉండవచ్చని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. యూదుల్లో అధికులు క్రీస్తును వ్యతిరేకించినప్పటికీ గమాలియేలు శిష్యుడైన పౌలు మాత్రం యేసు గురించి ప్రచారాన్ని మమ్మడం గావించాడు. దీనికి గమాలియేలు నుంచి వచ్చినటువంటి సైద్ధాంతిక ప్రోత్సాహం ఎంతగానో ఉందని యూదా పండితులు చెబుతున్నారు.